సమూయేలు మొదటి గ్రంథంలోని 20వ అధ్యాయము. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతానునద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగుగా, యోనాతాను ఆ మాట నీవెన్నటికీ అనుకొనవద్దు, నీవు చావవు, నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు, నా తండ్రి ఇది ఎందుకు నాకు మరుగు చేయననగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకుని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపుననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదునెనను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను. దావీదు ఇంటివారికి ఏటేటా బలి చెల్లించుట మర్యాద కద్దు, కాబట్టి అతడు బేత్లెహేమును తన పట్టణమునకు పోవలనని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడినైనా నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడై ఉన్నాడని నీ దాసుడినైనా నాకు ఒక ఉపకారము చేయవలెను. ఏమనగా, యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడినైనా నన్ను రప్పించితివి. నాయందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను నొద్ద మనవి చేయగా, యోనాతాను ఆ మాట ఎన్నటికినీ అనరాదు, నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా, దావీదు, నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దాని నాకు తెలియజేయవారెవరని యోనాతాను అడిగాను. అందుకు యోనాతాను, పొలంలోనికి వెళ్ళుదుము రమ్మనగా ఇద్దరును పొలంలోనికి పోయిరి. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండి అయినను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకున్న ఎడల నేను ఆ వర్తమానము నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకునే ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయం కలుగుచేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపినట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడలనేమి, యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించున్నట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును గదా. నీవు 3 దినములాగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెలు అను బండ దగ్గర ఉండుము. గురుచూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని ప్రక్కన కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదుకుమని ఒక పని వానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టునున్నవి పట్టుకుని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపోమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకుని నీవు ప్రయాణమై పోవలెను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకం చేసుకునము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనం మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండేమో, అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకుని ఆ దినమున ఏమీయూ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవట చూచి సౌలు నిన్నయు నేడును యెషయి కుమారుడు
భోజనమునకు రాకపోవట ఏమని యోనాతాను అడుగగా, యోనాతాను దావీదు బేత్లెహేమునకు పోవలనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకుని నా యొద్ద సెలవు తీసుకునెను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. అంతట యోనాతాను, అతడెందుకు మరణశిక్ష నందవలెను? అతడు ఏమి చేసనని సౌలును అడుగగా, సౌలు అతన్ని పొడవవలనని ఈటె విసరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకునే వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయాను. నీవు పరిగెత్తుకొని పోయి నేను వేయు బాణములను వెతుకమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేకవేసి, బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనుక నుండి కేకవేసి, నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకుని తన యజమాని యొద్దకు వాటిని తీసుకుని వచ్చాను గాని సంగతి ఏమీ వానికి తెలియకయుండెను. యోనాతానునకు దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి, వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వాని పంపివేశను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటి యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. ఇంతటితో సమూయేలు మొదటి గ్రంథంలోని 20వ అధ్యాయము ముగించబడినది.